హలో అండి, అండి వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం సిక్స్త్ క్లాస్ సైన్స్ లోని ఫస్ట్ లెసన్ చూద్దాం. మన ఆహారం. అరటి పండులో మన శరీరానికి అవసరమయ్యే పొటాషియం అనే పదార్థం ఉంటుంది. ఖాళీ కడుపుతో అరటిపండు తినకూడదు. దానిలో ఉండే చక్కెర ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఏదైనా మాంసకృత్తులున్న పదార్థంతో కలిపి తినాలి. ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలను దినుసులు అంటారు. చికోరి జీర్ణ వ్యవస్థకు, రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తుంది. ఉప్పు ఒక ఖనిజం, సముద్రం నుండి లభిస్తుంది. బీట్రూట్ లో పిండి పదార్థాలు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి కాబట్టి వాటిని తరచుగా తినడం మంచిది. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, నల్ల మిరియాలు మొదలగునవి సుగంధ ద్రవ్యాలు. జీడిపప్పు, బాదం, కిస్మిస్లను ఎండిన పండ్లు, డ్రై ఫ్రూట్స్ అంటారు. బఠానీలలో మాంసకృత్తులు సమృద్ధిగా ఉంటాయి. అయితే కొందరిలో ఇవి ఎలర్జీలను కలిగిస్తాయి, కొందరికి జీర్ణం కావు. రాజస్థాన్లో వరి కంటే ఎక్కువగా మొక్కజొన్నలు, సజ్జలు, గోధుమలు ఉత్పత్తి అవుతాయి. ఉల్లిపాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనలను రోగాల బారి నుంచి కాపాడే పదార్థాలు. వీటికి యాంటీ ఎలర్జిక్, యాంటీ వైరల్, యాంటీ హిస్టాక్ గుణాలు ఉన్నాయి. చిలకడ దుంపలో రక్తాన్ని శుద్ధి చేసే పదార్థాలు కెరోటినాయిడ్, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. తీర ప్రాంతాలలో చేపలను నిల్వ చేయటానికి వాటికి పొగ పెట్టే విధానం సర్వసాధారణం. టమాటాలో విటమిన్ సి అనే పదార్థం ఉంటుంది. విత్తనాల చుట్టూ ఉండే గుజ్జులో అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని కలిగిస్తుంది. కూరగాయలను ఉపయోగించి వివిధ రకాల ఆకారాలు, డిజైన్లతో అందంగా అలంకరిస్తారు. దీనినే వెజిటబుల్ కార్వింగ్ అంటారు. సలాడ్ అనే పదం సలాటా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. సలాటా అంటే ఉప్పు అని అర్థం. టమాటాలో కెరోటనాయిడ్లు మరియు లైకోనోఫిన్లు సమృద్ధిగా ఉంటాయి. కెరోటినాయిడ్ అధికంగా గల ఆహార పదార్థాలు తినడం ద్వారా క్యాన్సర్ గురయ్యే ప్రమాదం తగ్గును. ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగించే రసాయనాలు, రంగుల వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి. సెకండ్ లెసన్, ఆకుల అయస్కాంతాలతో ఆటలు. ఇప్పటి వరకు మనకు తెలిసిన అయస్కాంత పదార్థాల్లో నియోడైనియం బలమైన అయస్కాంతం. సుమారు 2500 సంవత్సరాల క్రితం మాగ్నస్ అనే గొర్రెల కాపరి ఈ అరాయి సహజ అయస్కాంతం. ఇటువంటి రాళ్లను లోడ్ స్టోన్స్ అని అంటాం. వివిధ ఆకారాలలో ఉన్న అయస్కాంతాలు: 1 దండాయస్కాంతం, 2 వలయాకారపు అయస్కాంతం, 3 బిల్లా అయస్కాంతం, 4 గుర్రపు నాడాకారపు అయస్కాంతం. సాధారణంగా ఇనుము, నికెల్, రాగి, కోబాల్ట్, అల్యూమినియంల మిశ్రమాలతో శక్తివంతమైన అయస్కాంతాలను తయారు చేస్తారు. అయస్కాంతం ఆకర్షించిన పదాలను అయస్కాంత పదార్థాలు అంటారు. ఉదాహరణకి ఇనుప మేకు.
అయస్కాంతం ఆకర్షించని పదార్థాలను అనయస్కాంత పదార్థాలు అంటారు. ఉదాహరణకి ప్లాస్టిక్, స్కేల్. అయస్కాంతాలకు ఇనుము వంటి పదార్థాలను ఆకర్షించే లక్షణం ఉంది. ఈ లక్షణాన్ని ఉపయోగించి మిశ్రమాల నుంచి అయస్కాంత పదార్థాలు వేరు చేయడానికి అయస్కాంతాలు వాడుతారు. పూర్వం శత్రువుల నౌకల నుంచి శిలలను తొలగించి నౌకలను ముంచివేయడానికి లోడ్ స్టోన్స్ అయస్కాంతాలను ఉపయోగించేవారు. ఒక ఉక్కు కడ్డీ చుట్టూ చుట్టిన తీగ చుట్టను ఉపయోగించి విద్యుత్ అయస్కాంతాన్ని తయారు చేస్తారు. అయస్కాంతం ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ దిశలను సూచిస్తుంది. ఈ ధర్మాన్ని అయస్కాంత దిశా ధర్మం అంటాం. అయస్కాంత దిశా ధర్మం ఆధారంగానే అయస్కాంత దిక్సూచిని తయారు చేస్తాం. ఈ దిక్సూచిని ఎక్కువగా ఓడలలోను, విమానాలలోను పర్వతారోహకులు, మిలిటరీ జవానులు వాడుతారు. సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి, విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి. భూమి ఒక అయస్కాంతం. సాధారణ అయస్కాంతాలను ఇనుము లేదా ఉక్కుతో తయారు చేస్తారు. ఒక వస్తువును దండాయస్కాంతపు ఒక ధ్రువం ఆకర్షించి రెండో ధ్రువం వికర్షించినట్లయితే ఆ వస్తువు అయస్కాంతం అని చెప్పవచ్చు. ఒక వస్తువు దండాయస్కాంతపు రెండు ధ్రువాలు ఆకర్షించినట్లయితే ఆ వస్తువు అయస్కాంత పదార్థంతో తయారైందని చెప్పవచ్చు. ఒక వస్తువును దండాయస్కాంతపు రెండు ధ్రువాలు ఆకర్షణ, వికర్షణలు చేయకపోతే ఆ వస్తువు అనయస్కాంత పదార్థంతో తయారైందని చెప్పవచ్చు. వందల సంవత్సరాలకు పూర్వమే చైనా నావికులు అయస్కాంత దిక్సూచిని ఉపయోగించి సముద్ర ప్రయాణం చేసేవారు. భూమి యొక్క అయస్కాంత క్షేత్రం దండాయస్కాంతపు మధ్య భాగంలో ఉండే అయస్కాంత క్షేత్రం వలె ఉంటుంది. ఒక అయస్కాంత పదార్థం ఒక అయస్కాంతానికి దగ్గరగా ఉన్నప్పుడు అది కూడా అయస్కాంత లక్షణాన్ని చూపడాన్ని అయస్కాంత ప్రేరణ అంటారు. భూ అయస్కాంత తీవ్రత శీతల ఫ్రిడ్జ్ అయస్కాంత తీవ్రత కన్నా 20 రెట్లు శక్తివంతమైనది. భూకేంద్రంలో ఉండే ద్రవాల ప్రవాహాల వలన భూమి ఒక పెద్ద అయస్కాంతంగా పనిచేస్తుందని భావిస్తుంటారు. థర్డ్ లెసన్, వర్షం ఎక్కడ నుంచి వస్తుంది? నీటి యొక్క రూపాలు 3. అవి 1 ఘన రూపం, 2 ద్రవ రూపం, 3 వాయు రూపం. వాన చినుకు గంటకు 7 నుంచి 18 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది. మంచును వేడి చేస్తే నీరు అవుతుంది, నీటిని వేడి చేస్తే నీటి ఆవిరి అవుతుంది. అదేవిధంగా నీటి ఆవిరిని చల్లారిస్తే నీరుగా మారుతుంది, నీటిని చల్లారిస్తే మంచుగా మారుతుంది. నీటిని నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియని బాష్పీభవనం, ఎగురుట అంటారు. వాన చినుకు ఆకారం నిజానికి మనకు కనిపిస్తున్నట్లుగా గుండ్రంగా ఉండదు, మేఘంలోంచి జారిపడుతున్నప్పుడు అలా కనిపిస్తుంది. వాన చినుకు 0.02 అంగుళాల నుంచి 0.31 అంగుళాల వ్యాసార్థం కలిగి ఉంటుంది. నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియనే సాంద్రీకరణం అంటారు. నీటి ఆవిరి గాలి కంటే తేలికగా ఉంటుంది.
నీటి ఆవిరితో కూడిన సూక్ష్మ బిందువులతో ఏర్పడేదే మేఘం. ఈజిప్టు దేశస్థులు ఎండ నుంచి కాపాడుకోవడం కోసం గొడుగును రూపొందించారు. తరువాత కాలంలో వానలో కూడా ఉపయోగించడం మొదలైంది. అన్ని మేఘాలు వర్షాలను కురిపించలేవు. భూతలం నుండి పైకి పోయినప్పుడు గాలి చల్లబడుతుంది. పెద్ద పెద్ద నీటి బిందువులు ఘనీభవించి మంచు ముక్కలుగా కిందకు పడతాయి. వీటినే మనం వడగండ్లు అంటాం. మన రాష్ట్రంలో జూన్ నుండి సెప్టెంబర్ వరకు వర్షాలు కురుస్తుంటాయి. ఈ వర్షాలు నైరుతి మూల నుండి ఈ గాలులు వీస్తుంటాయి కాబట్టి వీటిని నైరుతి రుతుపవనాలు అంటారు. నవంబర్, డిసెంబర్ నెలలో కూడా వర్షాలు కురుస్తుంటాయి. ఈ సమయంలో ఈశాన్య మూల నుంచి గాలులు వీస్తుంటాయి. వీటిని ఈశాన్య రుతుపవనాలు అంటారు. పరిశ్రమలు, వాహనాల నుండి వెలువడే సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడులతో మేఘాలు కలుషితమైనప్పుడు ఆమ్ల వర్షాలు కురుస్తాయి. నీరు బాష్పీభవనం చెంది నీటి ఆవిరిగా మారటం, ఆవిరి మేఘాలుగా రూపొందడం, మేఘాలు తిరిగి సాంద్రీకరణం ద్వారా వర్షాలు కురవడం ఒకదాని వెంట ఒకటి జరుగుతూ ఉంటాయి. ఈ ప్రక్రియలన్నింటినీ కలిపి జలచక్రం అంటారు. బాష్పీభవనం, సాంద్రీకరణము ప్రకృతిలో నిరంతరంగా జరుగుతూనే ఉంటాయి. సతత హరితారణ్యాలలో ఎగిరే ఉడతలు, పాములు ఉంటాయి. ప్రతిరోజు వర్షం కురిసే భూమధ్యరేఖ ప్రాంత అరణ్యాలలో ఎగిరే ఉడతలు, పాములు ఉంటాయి.